హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం హంపీలో ఉన్నమాట. సో హంపీలో ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు, పురాతనమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని వన్ బై వన్ విజిట్ చేస్తున్నాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మనం విట్లా టెంపుల్, హంపీలో ఉన్న విట్లా టెంపుల్, దాని చుట్టుపక్కల ఉన్న పురాతనమైన ప్రదేశాలు ఇవన్నిటిని కూడా వీడియోస్ రూపంలో పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ మనం ఏంటంటే విరూపాక్ష టెంపుల్కి వెళ్ళే రోడ్డు మాట ఇది. సో ఈ విరూపాక్ష టెంపుల్కి వెళ్ళే రోడ్లో కూడా చాలా ఉన్నాయి టూరిజం ప్లేసెస్. అవన్నిటిని కూడా వన్ బై వన్ విజిట్ చేసుకుంటూ వెళ్దాము. సో ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. సో ఈ హంపి అనేది ఏంటంటే విజయనగర సామ్రాజ్యపు రాజధాని మాట. అప్పట్లో హంపిని రాజధానిగా చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు విజయనగర చక్రవర్తులు, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళంతా కూడా. సో ఇక్కడ ఎన్నో పురాతనమైన కట్టడాలు, దేవాలయాలు, వాళ్ళు నివసించిన ప్రదేశాలు చాలా ఉన్నాయన్నమాట. సో అన్నిటిని కూడా వన్ బై వన్ విజిట్ చేసుకుంటూ వెళ్దాము. సో మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో, దీన్ని తలవారు ఘట్టము అని అంటారన్నమాట. సో అప్పట్లో ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ తలవారు ఘట్టం అనేది ఎంట్రన్స్ మాట అప్పట్లో. సో ఈ మధ్యలోంచే వాళ్ళు వెళ్ళేవారు అనమాట. సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది. దీన్ని తలవారు ఘట్టం అని చెప్పి అంటారు అనమాట. సో ఇది హంపి వెళ్ళే దారిలో ఇప్పుడు ఉందన్నమాట మనకి. సో ఇది దాటుకొని మనం విరూపాక్ష దేవాలయానికి చేరుకోవాలన్నమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఈ హంపి అనేది ఏంటంటే ప్రపంచ వారసత్వ సంపద అని గుర్తింపు పొందిందన్నమాట, వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద. సో అందువల్ల చాలా డెవలప్ చేస్తున్నారు. రోడ్లు కూడా చూడండి చాలా బాగా వేశారు అన్నమాట, రోడ్లు అవి కూడాను. సో టూరిస్టులు కూడా చాలా మంది వస్తున్నారు అన్నమాట ఇక్కడ, ఫారినర్స్ వీళ్ళందరూ కూడాను. సో ఇక్కడ ఉన్న ఈ ప్లేసెస్ని వాటిని విజిట్ చేస్తున్నారు అందరూను. సో ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు శకం 1500, 1600 సంవత్సరాల ఆ కాలానికి చెందినమాట. సో ఆల్మోస్ట్ 500 years, 600 years బ్యాక్ మాట ఇవన్నీ కూడా. సో చాలా బాగున్నాయి. యుద్ధాల్లో కొన్ని అయితే ధ్వంసం అయిపోయినాయి, మిగిలినవి కూడా ఇక్కడ చాలా బాగున్నాయి అన్నమాట. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటన్నిటిలో కూడా విజిట్ చేద్దాము. చూడండి రోడ్డు కూడా చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ ఉంది, చెట్లు. అందుకే అంటారు చెట్లు అటు ఇటు పెంచుకుంటే మనకి ఎంత ఎండ ఉన్నా కూడా తెలియదు అని చెప్పి. చూడండి ఒక గుహలోకి వెళ్తున్నట్టు ఉంది. టూరిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి, ఆపోజిట్లో చూస్తున్నారు కదా. చాలా మంది వస్తున్నారు విజిట్ చేయడానికి ప్లేసెస్ని. సో చాలా చల్లగా ఉంది, బయట క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది, కానీ మనకి చుట్టూ చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల చాలా చల్లగా అనిపిస్తుంది క్లైమేట్ అది కూడా. సో అందుకే ఈ లొకేషన్ కూడా షూట్ చేశాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది లొకేషన్. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం, దీన్నే ఉద్దాన వీరభద్రస్వామి టెంపుల్ అని చెప్పి అంటారు అన్నమాట. సో ఇది మనం రిటర్న్లో వచ్చేటప్పుడు విజిట్ చేద్దాము. ఉద్దాన వీరభద్రస్వామి టెంపుల్ అన్నమాట అది. సో ప్రజెంట్ మనం ఏంటంటే కృష్ణా టెంపుల్, దాని తర్వాత విరూపాక్ష టెంపుల్ ఉంటుంది, ఆ రోడ్లో ఉన్నమాట. సో ఫస్ట్గా మన కృష్ణా టెంపుల్ కంటే ముందు నరసింహస్వామి విగ్రహం ఒకటి ఉంటుంది, నెక్స్ట్ బడవ శివలింగం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ రెండింటిని విజిట్ చేసిన తర్వాత కృష్ణా టెంపుల్ని విజిట్ చేద్దాము. పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం విజిట్ చేసేవి ఏంటంటే
నరసింహస్వామి విగ్రహం, దాని పక్కనే పెద్దది శివలింగం ఉంది, దాన్ని బడవ శివలింగం అని చెప్పి అంటారు. సో ఆ రెండింటిని విజిట్ చేసిన తర్వాత మనం కృష్ణా టెంపుల్, తర్వాత విరూపాక్ష దేవాలయం రెండింటిని విజిట్ చేద్దాము. సో ప్రజెంట్ అయితే మనం పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు విగ్రహం ఒకటి పెద్దది. సో అదే నరసింహస్వామి విగ్రహం అన్నమాట, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం వచ్చి 6.7 మీటర్స్ ఉంటుంది అన్నమాట. చాలా ఎత్తైన శిల్పం అన్నమాట ఇది. సో ఈ నరసింహస్వామి విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలోనే దీన్ని శిల్పాన్ని చెక్కారన్నమాట. కృష్ణ భట్టుడు అనే ఆయన ఈ శిల్పాన్ని చెక్కాడు అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే టైంలోనే, అంటే ఏంటంటే క్రీస్తు శకం 1528లో ఈ శిల్పాన్ని చెక్కారన్నమాట. ఈ భారీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని 1528లో శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో కృష్ణభట్టుడు అని ఆయన చెక్కాడు. సో చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్, చాలా ఎత్తైన విగ్రహం. ఉగ్ర నరసింహస్వామి కింద కనిపిస్తున్న విగ్రహం. సో చాలామంది ఫోటోలు, వీడియోలు ఇవన్నీ తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పటికి ఏంటంటే 500 years అయింది. సో 500 years నుంచి కూడా చాలా అందంగా చెక్కు చెదరగా ఉంది టెంపుల్ అయితే. విగ్రహం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో దీని పక్కనే పెద్దది శివలింగం కూడా ఉందన్నమాట. ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం పక్కనే పెద్దది శివలింగం ఉంది. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇందులోనే లోపల పెద్ద శివలింగం ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఆ శివలింగం వచ్చి 3 మీటర్ల హైట్ ఉంటుంది. అది నీటిలో ఉంటుంది అన్నమాట శివలింగం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బయట మెస్ అయితే పెట్టేశారు. సో కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, ఇదే పెద్ద శివలింగం. దీన్నే బడవ శివలింగం అని చెప్పి అంటారు అన్నమాట. సో దీని హైట్ వచ్చేటప్పటికి 3 మీటర్లు ఉంటుంది. ఇది చాలా బాగుంది విగ్రహం అయితేనే. నీటిలో ఉంది, చూసారు కదా, కింద నీటి ప్రవాహాన్ని పెట్టారు. సో ఈ నీటి ప్రవాహం తుంగభద్ర అనేది పక్కనే ఉంటుంది అన్నమాట. సో అక్కడి నుంచి వస్తుందంట నీరు దీంట్లోకి. సో ఆ విధంగా ఏర్పాటు చేశారన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసినవి ఏంటంటే నరసింహస్వామి విగ్రహం చూసాము, నెక్స్ట్ ఈ బడవ శివలింగం చూసాము. నెక్స్ట్ వీడియోలో మీకు శ్రీకృష్ణ టెంపుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో దాన్ని కూడా విజిట్ చేయండి, ఆ వీడియో చూసి ఆనందించండి. సో మరిన్ని ఛానల్ కోసం, వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. హంపీలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటి వీడియోస్ అన్నీ కూడా నేను 1 by 1 మా ఛానల్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.